1959లో ఒక ముంబై డాబా మీద 7 స్త్రీలు సమావేశమయ్యారు. వాళ్ళదొక చిన్న కల, అప్పడాలను తయారు చేసి పేదరికపు సంకెళ్ల నుంచి బయటపడటం. కేవలం ఒక 80 రూపాయల అప్పు నుంచి దేశవ్యాప్తంగా లక్షల రూపాయల వ్యాపారంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ వంటిళ్లకు ఒక గుర్తింపుగా మారింది. 7 వ్యవస్థాపక సభ్యుల నుంచి ఈనాడది 45,000 మంది స్త్రీలతో కూడిన ఒక మెగా కుటుంబంగా రూపొందింది. ఒక అచ్చమైన మహిళా సాధికారత కథ, గొప్ప స్ఫూర్తిగా నిలిచే ఒక ప్రత్యేకమైన గాథ. నేను అప్పడాలు చేయకపోయి ఉంటే మా అబ్బాయి ఇంజనీర్ అయ్యుండేవాడే కాదు, అసలు మాకు ఇల్లే ఉండేది కాదు. మీకు ఈ లిజ్జత్ పాపడ్ మెగా కిచెన్ ని పరిచయం చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముంబై 1959. ఆ నగరం ఒక ఆర్థిక పురోగతి క్రమంలో ఉంది. ఫ్యాక్టరీలు స్థాపించబడుతున్నాయి, సినిమా పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది, వలసలు ప్రవాహ స్థాయిలో జరుగుతున్నాయి. ఆ మెగాపాలిస్లోని గిర్గాం ప్రాంతానికి చెందిన లోహనా నివాసులో ఒకానొక విప్లవానికి బీజాలు పడ్డాయి. అది జస్వంతి బెన్తో సహా ఒక మహిళా బృందానికి దారి చూపించింది. మాకు పునర్జన్మలా అంతా కొత్తగా మారిపోయింది. మాకు చాలా గొప్పగా ఉంది. చిన్న గదిలో మొదలు పెట్టాం, అందరినీ పిలిచాం. మొదటి రోజు 5 బిల్డింగ్ల నుంచి 7 మాత్రమే వచ్చారు. మొదటి రోజు మేము 7 అప్పడాలు చేశాం. మొదట పప్పు తెచ్చాం. అప్పట్లో కేజీలు లేవు, వీసల కొలతలుండేవి. ఒక పావు వేసే మిరియాలు తీసుకున్నాం. ఒక ఇంగువ డబ్బా తెచ్చాం. మొదటి రోజు 1 కేజీ తయారు చేయడంతో ఒక ₹1 మిగిలింది. రెండో రోజు 2 కేజీలు చేయడంతో ₹1 మిగిలింది. దాంతో అందరికీ ఆశ పుట్టింది. మేం కూడా చేస్తే మాకు కూడా డబ్బులు వస్తాయి కదా అనిపించింది. భారతదేశంలో మనం ఎప్పుడూ ఆహారాన్ని ఎంతో పవిత్రమైనదిగా, ఆత్మకి సంతృప్తినిచ్చేదిగా భావిస్తాం. ప్రతి ముద్ద ఒక సుదీర్ఘమైన నిరంతర ఆశీర్వాదాల శృంఖలంగా అనుభూతి చెందుతాం. సాంప్రదాయకంగా భారతీయ స్త్రీలు గృహిణి పాత్రనే పోషించేవారు. ప్రాథమికంగా అది ఎంతో ముఖ్యమైన బాధ్యత. ఇంటిని చూసుకునే వారి పాత్ర స్వాతంత్రానికి ముందు సరళీకరణల యుగంలో పూర్తిగా మారిపోయింది. మహిళగా తమ బాధ్యతలన్నింటితో పాటు ముఖ్యంగా తల్లులు ఇంటిని, కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. ఇంటికి దూరంగా మనల్ని గతంలోకి తీసుకుపోయే ఏకైక బంధం ఆమె వంటే. ఆమె ప్రేమ, ఆదరణ, దీవెనలు ఎప్పుడూ సమృద్ధమైన ఆహారంలో ఆవిష్కృతమవుతుంటుంది. అన్ని ఇళ్లలోనూ, అన్ని పళ్లాల్లోనూ, భారతదేశ వ్యాప్తంగా అన్ని సంస్కృతుల్లో కనిపించే ఒక వంటకం మాత్రం మన భోజనంలో కరకరలాడే ముఖ్యమైన భాగంగా మారిపోయింది. సాధారణంగా మినపప్పుతో చేసే దాన్నే పాపడం, అప్పడాలు లేదా పాపడ్ అంటారు. భారతదేశంలో మరో పేరు పాపడ్కి మారుపేరుగా మారిపోయింది. అదే లిజ్జత్. లిజ్జత్ పేరు ఎలా వచ్చిందంటే, పేరు పెడితే రిజిస్టర్లో రాయాలి కదా. మేము అందరినీ పిలిచాం. సాయంత్రానికి అందరూ వచ్చారు కదా. మేమంతా అరుగు మీద కూర్చున్నాం. మేము ఒక జాబితాని తయారు చేశాము, చిన్నపిల్లలు తయారు చేస్తారే అలాంటిది. ఆ పేపర్ అంతా కూడా ఎల్ అక్షరంతో మొదలయ్యే పదాలతో నిండిపోయింది. అందరూ ఎంచుకోవడం మొదలు పెట్టారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఇది పెడదాం, అది పెడదాం అంటూ మొదలెట్టారు. అయితే మాలోనే ఒక పెద్ద ఆవిడ ఉండేది, ధీరజ్ బెన్ అని. ఆవిడంది లిజ్జత్ అని పెట్టండి,
లిజ్జత్తో మీ గౌరవం చాలా పెరుగుతుంది అని చెప్పింది. అలాగే దేవుడి దయ వల్ల ఇజ్జత్ చాలా పెరిగింది. ఆ నిరాడంబర ఆరంభం నుంచి ఆ ఉద్యమం దేశమంతా వేళ్లూనుకుంది. ఇప్పుడు దానికి దేశవ్యాప్తంగా 80కి పైగా శాఖలున్నాయి. 100 వరకు చేసిన మొదటి బ్యాచ్ నుంచి భారతదేశం మొత్తంలో ఒక్క రోజులో చేసే మొత్తం అప్పడాల ఉత్పత్తి 1,30,00,000కు పైమాటే. వాటిని ఎండబెట్టడానికి వరుసగా పేరిస్తే వాటితో 44 ఫుట్బాల్ పిచ్చులను కప్పేయవచ్చు. తాను 6 స్నేహితులు 80 రూపాయల అప్పుతో మొదలుపెట్టిన అప్పడాలను ఒత్తే చిన్న పని 150 కోట్ల సామ్రాజ్యంగా విస్తరిస్తుందని, ఆ పేరు ప్రపంచవ్యాప్తంగా ఇంటింటా మారుమోగుతుందని జస్వంతి బెన్ కలలో కూడా బహుశా ఊహించి ఉండకపోవచ్చు. ఆ విజయం దాని సరళతలోనే ఉంది. జస్వంతి బెన్తో కలిసి ఒక 21 మంది సభ్యుల బృందం నిర్ణయాధికారం కల ఒక కేంద్ర కమిటీగా రూపొందింది. వాళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త బ్రాంచులు తెరిచారు. ఆ శాఖలో ముడిసరుకులను అందిస్తూ నాడీ కేంద్రాలుగా పనిచేస్తుంటాయి. ఈ సంస్థలో సోదర సభ్యురాళ్లుగా నమోదైన వేలాది మంది మహిళలు ఆయా శాఖల నుంచి పిండిని సేకరించి తమ ఇళ్లలో అప్పడాలను ఒత్తుతారు. ఆ అప్పడాలను పంపిణీ కోసం తిరిగి బ్రాంచులకు అందిస్తారు. వాళ్లందరూ కలిసి లిజ్జత్ పాపడ్ అనే మెగా కిచెన్ ని రూపొందించారు. ఈనాడు లిజ్జత్ వేళ్లు అన్ని చోట్లకి వ్యాపించాయి. జస్వంతి బెన్ ఇప్పటికీ ఇదంతా మొదలైన గిర్గాం బ్రాంచ్ నుంచే తన పనిని కొనసాగిస్తోంది. ఆమె సంచాలిక లేదా ఆ బ్రాంచ్కి ప్రధాన అధికారిగా అక్కడ జరిగే పనులకు బాధ్యత వహిస్తోంది. ఆమె రోజు పదార్థాలను తూచడంతో మొదలవుతుంది. ప్యాక్ చేసిన అప్పడాలను పరిశీలించి పేపర్ వర్క్ ని పూర్తి చేస్తుంది. అక్కడ సైన్ చెయ్యి, అలాగే పేరు రాయి, ఇంకా మిగతావన్నీ ఇక్కడ. ఒక 6.5 లక్షల అప్పడాల ఎగుమతి కోసం పెద్ద ఆర్డర్ వచ్చింది. వాటిని 2 రోజుల్లో అందించాలి. గిర్గాం ఒక చిన్న యూనిట్. ఆ డిమాండ్ని ఇది పూర్తి చేయలేదు. కాబట్టి జస్వంతి బెన్ దేశంలోని అతిపెద్ద లిజ్జత్ బ్రాంచుల్లో ఒక దాంట్లో పనిచేసే సోదర సభ్యురాలికి ఫోన్ చేసింది. ముంబై నుంచి జస్వంతి బెన్ ఫోన్ వచ్చింది. ఆమెకి చాలా పెద్ద ఆర్డర్ దొరికింది. ఆమె 300 డబ్బాల అప్పడాలు అడిగింది. కాబట్టి మన అప్పడాల ఆర్డర్ని పూర్తి చేస్తూనే ఆమెకు సహాయం చేయాలి. అందుకే మిమ్మల్ని అందరినీ పిలిచాను. ఏం చేద్దామంటారు? చేతన్ బెన్ పూణేలో ఉన్న తయారీ బ్రాంచ్ సంచాలిక లేక ప్రధాన నిర్వాహకురాలు. చేతన వేగంగా తన సోదర సభ్యురాళ్లను సమావేశానికి పిలిచింది. ఇంతకీ ఆమెకి ఏ రకం అప్పడాలు కావాలట? వాళ్లకు మీడియం సైజ్ కావాలట. ఆర్డర్ త్వరగా పూర్తి చేయాలి. మనం ఒక కార్యాచరణ ప్రణాళిక అవసరం. దాన్ని సాధించేందుకు దాని 800 మంది సోదర సభ్యురాళ్లు అందరూ పూనుకోవాలి. రోజు తీసుకుపోయే దాంతో పాటు 1 కేజీ అదనంగా వత్తాల్సి ఉంటుంది. అలా చేస్తే మొత్తం ఆర్డర్ సులువుగా పూర్తయిపోతుంది. అయితే సరే, జస్వంతి బెన్ తాలూకు 300 డబ్బాల ఆర్డర్ని పూర్తి చేసేద్దాం. అది 1 రోజులో పూర్తి చేద్దాం. అందరూ చేస్తే పని పూర్తయిపోతుంది. సరే, అలాగే చేద్దాం. ఆ అప్పడాల విజయం వెనుకున్న ప్రధాన కారణాల్లో ఎక్కడైనా ఒకేలా ఉండే దాని రుచి కూడా ఒకటి. 5 దశాబ్దాలుగా ఆ బృందం రూపొందించుకున్న మూల మిశ్రమం మారలేదు. సరిగ్గా అదే మిశ్రమం, సరిగ్గా అదే ప్రక్రియ. చేతన్ బెన్ ఆ పదార్థాలను తానే కొలుస్తుంది. మిరియాలు, ఇంగువని జాగ్రత్తగా తూస్తుంది. ఇంగువని మేము ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటాం. ఎందుకంటే దీని నాణ్యత చాలా బాగుంటుంది. ఇంగువ చాలా ఘాటుగా ఉంటుంది కూడా. ఇంగువ చెట్టు బెరడు నుంచి వస్తుంది. దాన్ని మేము తెప్పించుకుంటాం. మొదట దాన్ని దంచుతాం. బాగా దంచిన తర్వాత జల్లించి పౌడర్ చేస్తాం. ఆ పిండిలో 20 గ్రాముల పొడిని కలుపుతాం. ఇదేమాత్రం ఎక్కువైనా కూడా దాని రుచి మారిపోతుంది. ఆ అప్పడాలు పాడైపోతాయి కూడా. పాడైపోయిన అప్పడాలను వాడలేం కాబట్టి బయట పారేయడం తప్ప ఏం చేయలేము. దాదాపు 6.5 లక్షల అప్పడాలను తయారు చేయాలి. కానీ అంత భారీ మొత్తంలో పిండిని కలిపే ప్రక్రియ అంత సులువేం కాదు.
మనం ఇప్పుడు లిజ్జత్ పాపడ్ మెగా కిచెన్లలో ఉన్నాం. పశ్చిమ భారతదేశంలోని పూణే నగరంలో లిజ్జత్ దయారీ బ్రాంచ్ మొత్తం కలిసికట్టుగా కదిలింది. ముంబైలో మొదలైన ఒక ఆర్డర్ని పూర్తి చేసేందుకు అందరూ నడుం బిగించారు. ఇలాంటి బ్రాంచ్లు తమ తమ ఇళ్లలో అప్పడాలుత్తే వేలాది మహిళలకు మూల పదార్థాన్ని అందించే నాడీ కేంద్రాలుగా పనిచేస్తాయి. కానీ టన్నుల కొద్దీ పిండిని కలపడం అంత సులువైన పని కాదు. ఇందులో ఉపయోగించే ప్రతి ఒక్క పదార్థానికి దానిదైన సొంత ప్రక్రియ ఉంది. రైట్ తీసుకో. చాలు ఆపు. చాలా అప్పడాలకు మూల పదార్థమైన మినపప్పు నాసిక్ నుంచి ట్రక్కుల్లో వచ్చేసింది. ఇక్కడ మినపప్పును ఆడించే పిండి మర కూడా ఉంది. ఇక్కడికి ముందు మినప్పప్పు వస్తుంది. దాని నుంచి పిండిని కూడా ఇక్కడున్న మరలోనే మేము ఆ పిండిని తయారు చేసుకుంటాం. ఈ పూణే బ్రాంచ్ లో రోజుకి 4700 కేజీలకు పైగా ఆడగలిగే సొంత పిండి మర కూడా ఉంది. మినపప్పుని మొదట మెత్తటి పిండిగా ఆడతారు. తరువాత సరిగ్గా నలగకుండా మిగిలిపోయిన పెద్ద పప్పు బద్దల్ని తొలగించేందుకు జల్లిస్తారు. తరువాత దాన్ని 11 కేజీల సంచుల్లో పోసి పిండి కలిపే కిచెన్ కి పంపిస్తారు. ఇంగువ లేదా అసఫోటిడా లిజ్జత్ పాపడ్కి ఒక ప్రత్యేకమైన రుచిని వాసననిచ్చే కీలకమైన పదార్థం. లిజ్జత్ ఇంగువని ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. మొదట దాన్ని శుభ్రపరుస్తారు, దంచుతారు, జల్లిస్తారు. ఇక మిరియాలు లేదా కాళీ మిర్చిని తయారు చేయడం అన్నది మరింత సంక్లిష్టమైన ప్రక్రియ. మొత్తం మిరియాల గింజల్ని మరపడతారు. ఆ పౌడర్ని వేరు చేస్తారు. పెద్ద ముక్కల్ని తిరిగి మిల్లులో వేస్తారు. మూడోసారి ఏం చేస్తామంటే దానిని ఫ్యాన్ ముందుకు తీసుకెళ్తాం. ఈసారి ఆ గాల్లోంచి పడిన దాంట్లో నల్లటి తొక్కలు తెల్లటి మూల పదార్థం నుంచి వేరవుతాయి. దాన్నే చివరికి అప్పడాల్లో వాడడం జరుగుతుంది. తయారీ సెంటర్లో నిరంతరంగా మూల పదార్థాలను తయారు చేస్తూ పిండి కలిపే కిచెన్ కి అందిస్తూ ఉంటారు. మొదటి రోజు ఆర్డర్ వస్తుంది లేదా 3-4 రోజుల ముందు ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ ప్రకారం మేము అప్పడాలు తయారు చేస్తాం. ఒక్కో పిండి పీపాలకు ఇంగువ, మిరియాలను కలుపుతారు. తరువాత ఉప్పు నీటిని సిద్ధం చేయాలి. సాధారణ ఉప్పు, అప్పడాల సోడా లేదా సోడియం బైకార్బోనేట్ ని నీటిలో కలుపుతారు. తరువాత దాన్ని వడగడతారు. పిండి కలిపే యంత్రాల్లో పిండి మిశ్రమం, ఉప్పు నీళ్లను వేస్తారు.
ఈ సమయంలోనే వేరుశనగ నూనె కలుపుతారు. దాంతో పిండి సిద్ధమైపోతుంది. ఒక ఏడాది కాలంలో లిజ్జత్ 480 కోట్లకు పైగా అప్పడాలను తయారు చేస్తుంది. వాటిని పరిస్తే మొత్తం భూమి చుట్టూ 21 సార్లు పరవచ్చు. తయారీ బ్రాంచ్లో ఉన్న మొత్తం 800 మంది సోదర సభ్యురాలని పిలిపించారు. లక్ష్యాన్ని సాధించడానికి ఒక్కో సోదర సభ్యురాలు ఒక రోజులో 800 అప్పడాలొత్తాలి. ప్రమీల ఒక లిజ్జత్ సోదర సభ్యురాలు 17 సంవత్సరాల క్రితం అందులో చేరింది. ఆమె ఆ పిండిని తీసుకుని తిన్నగా ఆమెలాంటి మహిళలతో నిండిన ఒక లిజ్జత్ వ్యాన్ వైపు కదిలింది. వీళ్లందరూ లిజ్జత్ ఉద్యమం పుణ్యమాని తమ కుటుంబ పోషణకు సహాయపడే గౌరవప్రదమైన ఉద్యోగం, ఆదాయం సంపాదించుకున్న స్త్రీలే. ఇంటి పనిలోనూ అప్పడాలు ఒత్తడంలోనూ బిజీగా ఉండే రోజుల్లో ఈ బస్ ప్రయాణం ఆ స్త్రీలు ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేందుకు కొంత సమయాన్ని ఇస్తుంది. బస్సు దిగుతూ ప్రమీల ఈరోజు తనకు సహాయం చేసేందుకు తన కొడుకు ఇంట్లో ఉన్నాడో లేదో అని కంగారు పడుతోంది. మా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. మేము చాలా బీదవాళ్ళం. ఎంత బీదవాళ్ళమో నేను మీకు చెప్పలేను. అయితే నేను మా కొడుకుని బాగా చదివించాలనుకున్నాను. వాడు బాగా చదువుకొని ఏదో ఒకటి సాధించాలి, మాలా కాకూడదు. అందుకే నేను లిజ్జత్ పాపడ్లో పని మొదలుపెట్టాను. నేను అద్దెంట్లో ఉంటున్న వాడిని ఇంగ్లీష్ మీడియంలోనే చేర్చి చదివించాను. ఇప్పుడు నేను కొనుక్కున్న ఇల్లు కూడా ఆ అప్పడాల సంస్థలో పనిచేస్తూ 50 రూపాయలు నెల నెలకి దాచిపెట్టుకుని కొన్న ఇల్లే. ఇంట్లోనే అప్పడాలను ఒత్తివ్వడం వల్ల ప్రమీలకి ఒక ఫ్యాక్టరీలో పనిచేయడం వల్ల లభించిన ఒక వెసులుబాటు దొరుకుతుంది. ఇప్పుడు నేను ఆ పిండిని తెచ్చుకున్నాను. పిల్లల మీద కూడా నేను దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వాడు స్కూల్కి వెళ్ళాడా లేదా, క్లాస్కి వెళ్ళాడా లేదా అని. ఇలా అన్నీ నేను ఇంట్లో పనులు చూసుకుంటూనే నేను అప్పడాలు కూడా పూర్తి చేయగలను. కానీ అప్పడాలను ఒత్తడం అన్నది చాలా కఠినమైన ప్రక్రియ. రోహిత్, కాస్త ఇలా వచ్చి నాకు సహాయం చేస్తావు నాన్న? చాలా అప్పడాలు చేయాల్సి ఉంది. ఆ పిండి మరింత మృదువుగా మారేందుకు దాన్ని బాగా సాగదీయాలి. పిండిని బాగా కలుపు. అప్పడాలు పాడైపోకూడదు, ఎక్కువ నీళ్లు కూడా పెట్టకూడదు. ఇది సరిగ్గా తయారు చేయకపోతే ఆ అప్పడాలు సమానమైన పరిమాణం, మందంలో తయారు కావు. ఆ పిండిని బాగా సాగదీసిన తర్వాత ఆమె పిండిని పొడవుగా చేస్తుంది. తర్వాత దాన్ని ఒక దారంతో చిన్న చిన్న ముద్దలుగా కత్తిరిస్తుంది. ఆ ముద్దలు, పిండి కూడా ఒత్తే వరకు కప్పే ఉంచాలి. ఆ అప్పడాల కర్ర, పీటలను ప్రామాణికంగా తయారు చేసి హెడ్ ఆఫీస్ వాళ్లే అందిస్తారు. ఈ పీటలు ఖచ్చితమైన కొలతలను పాటించడానికి సహాయపడుతూ తద్వారా దేశవ్యాప్తంగా ఉండే అన్ని లిజ్జత్ కిచెన్లలో వేలాది మహిళలు ఒత్తే అప్పడాలన్నీ ఒకేలా ఉంటాయి. ప్రమీల చోటు లేక ఇబ్బంది పడుతుంది. అప్పడాలను తమ డాబాల మీద ఎండబెట్టే చాలా మంది స్త్రీలలా కాకుండా ఆమె వాటిని ఆ గదిలోనే ఫ్యాన్ కింద ఆరబెడుతుంది. ఆమె కుటుంబం వాటికి చోటు కల్పిస్తోంది. చోటు కూడా తక్కువ కావడంతో పిల్లలు కింద కూర్చుంటారు. ఒక మంచం మీద ఒక చాప పరిచాము. ఇప్పుడు ఆ గది కూడా తయారవడంతో దానిలో కూడా ఒక మంచం వేసి దాని మీద కూడా ఒక చాప పరిచాము. అలా వాటి మీద అప్పడాలను ఎండబెడతాం. లిజ్జత్ ఉద్యమం ఆమెకు అందించిన అవకాశం పుణ్యమాని ఇప్పుడు ఆమె కొడుకు ఒక ఇంజనీర్.
ఫీజు కట్టాల్సి వచ్చేసరికి మా పరిస్థితి ఎలా ఉందంటే పెద్దోడు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నాడు. అదే అడ్మిషన్ల టైము మేము 1,00,000 రూపాయలు కట్టవలసి వచ్చింది. అప్పుడు అసలు మా దగ్గర డబ్బులు కూడా లేవు. అప్పుడు నేను వెళ్ళి మా మేడంతో ఏం చెప్పానంటే, మా అబ్బాయి ఏడుస్తున్నాడమ్మా, ఇలా అంటున్నాడు, అమ్మా నేను ఇప్పుడు చదువుకోకపోతే మనం ఎప్పటికీ ఇలాగే బీదవాళ్ళలాగా ఉండిపోతాము అని. అయితే ఆమె ఏడాదిలో నాకు 50,000 రూపాయలు ఇచ్చింది. దాంతో నేను ఫీజు కట్టేశాను. ఇక అక్కడ ఇక్కడ 50,000 సంపాదించి 1,00,000 ఫీజు కట్టి నేను వాడిని స్కూల్లో జాయిన్ చేశాను. నేను ఆ సంస్థలో అప్పడాలు చేయకపోయి ఉంటే ఈరోజు మా అబ్బాయి ఇంజనీర్ అయ్యి ఉండేవాడే కాదు, అసలు నాకు ఇల్లు ఉండేదే కాదు. ఏ సమయంలో అయినా భారతదేశ వ్యాప్తంగా 32,000 మంది మహిళలు తమ తమ వంటిళ్లలో అప్పడాలు నొత్తుతూ లిజ్జత్ని ఒక మెగా కిచెన్ గా మారుస్తున్నారు. పూణే బ్రాంచ్లోని సీనియర్ సభ్యురాలు తమ సోదర సభ్యురాల కిచెన్లకు వెళ్తూ వాళ్ళు అవసరమైన ప్రామాణికాలను పాటిస్తున్నారో లేదో చూస్తూ ఉంటారు. ఇది సుగుణ ఇంటిని పరిశీలించే రోజు. పశ్చిమ భారతదేశంలోని ముంబై నగర శివార్లలో లిజ్జత్ పాపడ్ వ్యవస్థాపక సోదరిమణుల్లో ఒకరైన 85 ఏళ్ల జస్వంతి బెన్ ఆనంద్జీ ప్రేమ్జీ షాప్కి బయలుదేరారు. 1959లో ఆమె స్నేహితురాలు తమ మొట్టమొదటి 4 అప్పడాల ప్యాకెట్లను అమ్మింది ఇక్కడే. దత్తాని పాప మా దుకాణానికి వచ్చింది. మాకు లిజ్జత్ పాపడ్ నమూనాను చూపించి, ఇదిగో ఈ లిజ్జత్ పాపడ్ను చూడండి, అన్ని అప్పడాలను ఆడవాళ్లే చేశారు, మీరు మాకు సాయం చేస్తే మాకు మంచిది, మీకు మంచిది, మీకు 2 పైసలు లాభం కూడా మిగులుతుంది అంటూ ఆ అప్పడాలను ఇక్కడ పెట్టింది. అప్పుడు మా బాబాయి, మా పెద్దన్నయ్యలు, దీనికి మీకు ఎంత డబ్బు ఖర్చు అయింది, ఆ డబ్బులు మీరు ఇప్పుడే తీసుకోండి, మేము తర్వాత అమ్ముకుంటాం అన్నారు. ఇప్పుడు జస్వంతి బెన్ ఆ సోదరులు పాత స్నేహితులు. ఆ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తున్న నమూనాలోని సరళతలో వాళ్ళు భాగమైపోయారు. ఆ సంస్థ పరిణామం చెందుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా తన ఉనికిని ప్రదర్శిస్తూ ఉంటుంది. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? బాగున్నామమ్మా. మా అప్పడాలు అమ్ముడవుతున్నాయా లేదా? చాలా బాగా అమ్ముడుతున్నాయమ్మా. సంతోషం. చాలా బాగా అమ్ముడుతున్నాయమ్మా మీ అప్పడాలు. దేవుడి దయ. ప్యాకెట్లు ఉన్నట్టున్నాయి, ఇంకా కావాలంటే ఉన్నాయి. చెప్పండి, నేను మా వాళ్ళతో స్టాక్ అవ్వక ముందే మీకు కబురు చేస్తామమ్మా. వాళ్ళు మొట్టమొదటి పంపిణీదారులుగా ఆ అప్పడాల అభివృద్ధిని ప్రత్యక్షంగా చూశారు. అమ్మకాలు బాగా పెరిగాయమ్మా, బాగా పెరిగాయి. మొదట్లో మేము 5, 10 ప్యాకెట్లు అడుగుతుండేవాళ్ళం. ఇప్పుడు 50, 25, 30 ఒకేసారి అడుగుతున్నాం. వాళ్ళ సరుకు వారానికి 2 సార్లు వస్తుంది. మా నాన్నగారు బాబాయిలకి ఎలాగైనా వీళ్ళకి సాయపడాలని ఉండేది. వీళ్ళని సొంత అక్క చెల్లెల్లా అనుకునేవాళ్ళు. అందుకే వీళ్ళ దగ్గర ఎక్కువ సరుకు తీసుకునేవారు. ఈ మూల దుకాణం నుంచి ఆరంభమైన లిజ్జత్ పాపడ్ నిరాడంబర ప్రయాణం ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. లిజ్జత్ తమ అప్పడాలను యూకే, యూరోప్, మధ్య తూర్పు దేశాలు, అమెరికా, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలోని కొన్ని భాగాలకు ఎగుమతి చేస్తోంది. అంత పెద్ద డిమాండ్ని అందుకునేందుకు బ్రాంచ్లు తరచూ ఒకదానికొకటి సహాయపడుతూ ఉంటాయి. పనులను అందుకుంటాయి, కానీ నాణ్యత నియంత్రణ మాత్రం కొనసాగిస్తూనే ఉంటాయి. ఆ బ్రాంచ్ కి చెందిన 2 సీనియర్ సభ్యురాళ్లు సుగుణ ఒత్తుతున్న అప్పడాలను పరిశీలించేందుకు డాబా మీదకొచ్చారు. ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఆ సభ్యురాలు ఈ పనిని ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నా పరిశీలన తప్పదు. సుగుణ డాబా మీద ఎండబెట్టిన వాటిని గబగబా దస్త్రాలుగా పేర్చింది. దానికి సమాంతరంగా ఇంటి లోపల కూడా ఆమె అప్పడాలను తామే చేసుకున్న ఒక సాధనం మీద ఆరబెడుతుంది. ఒక స్టవ్, దానిపైన వేలాడగట్టిన బుట్ట మీద ఒత్తిన అప్పడాలను ఆరబెడతారు. ఈ టెక్నిక్తో ఆరబెట్టడానికి కేవలం 15 నిమిషాలే పడుతుంది. లిజ్జత్ 60లలో ఈ పద్ధతిని కనిపెట్టింది. అప్పట్లో వానాకాలంలో అప్పడాల ఉత్పత్తి నిలిచిపోతూ ఉండేది.
సుగుణ చేతిలో చాలా పెద్ద పనుంది. ఆమె ముంబై గుర్గాం బ్రాంచ్ తన లక్ష్యాన్ని సాధించేందుకు ఒక రోజు లోపలే దగ్గర 800 అప్పడాలను వత్తాలి. తెల్లవారగానే లిజ్జత్ వ్యాన్లు పెద్ద సంఖ్యలో మహిళలను తీసుకుని వారి ప్రాంతానికి దగ్గరగా ఉండే షాప్కు తీసుకుని వెళ్తాయి. ప్రతిరోజు ఈ వ్యాన్లు మహిళలు క్రితం రోజు చేసిన అప్పడాలను డిపాజిట్ చేసి ఆ రోజు పనికి తాజా పిండిని తీసుకుపోవడానికి సెంటర్కు తీసుకొస్తాయి. సెంటర్లో సోదర సభ్యురాళ్ల రోజు ఒక ప్రార్థనతో మొదలవుతుంది. రోజువారీ హడావుడి మొదలవడానికి ముందు ఒక ప్రశాంత దృశ్యం అది. పూణేలోని ధయారీ బ్రాంచ్లో 800 మంది సోదర సభ్యురాలు పనిచేస్తున్నారు. కొన్ని ఏళ్ల క్రమశిక్షణ వల్ల ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోయే ఒక వ్యవస్థకి రూపొచ్చింది. వాళ్లు డిపాజిట్ చేసే కిటికీల దగ్గర బార్లు తీరారు. ప్రతి అప్పడాన్ని మళ్లీ చెక్ చేయడం జరుగుతుంది. సుగుణ చిరునవ్వులు చిందిస్తున్న మహిళల పొడవైన క్యూలో నిలబడింది. ఆమె అప్పడాల్ని లెక్కించి తూచిన తరువాత ఆ రోజు ప్రతి సభ్యురాళ్ల నుంచి అందుకున్న వాటితో పాటు పేర్చబడ్డాయి. ఆమె ఒక టోకెన్ తీసుకుని రోజువారీ కూలీని అందుకోవడానికి బయలుదేరింది. వారి పనిని బట్టి వాళ్లకు ప్రతిరోజు డబ్బులు చెల్లించడం జరుగుతుంది. మొదట్నుంచి అన్ని స్థాయిల్లోనూ ఇదొక ప్రామాణిక అలవాటు. ఈ రోజు ఆమె ఆత్మవిశ్వాసంతో సంతకం పెట్టింది. ఆమె లిజ్జత్లో చేరే నాటికి ఆ పరిస్థితి లేదు. అప్పట్లో ఆమెకి చదవడం రాయడం వచ్చేది కాదు. సెంటర్లోనే ఒక తరగతి గది ఉంది. 18 ఏళ్ల క్రితం సుగుణ అలాంటి ఒక తరగతిలో చేరింది. లిజ్జత్ చాలా బ్రాంచ్లలో తమ సభ్యురాళ్లకు ప్రాథమిక విద్యను అందిస్తోంది. అలాగే 10-12 క్లాసులలో చదివే అయిన వారి పిల్లలకు చదువు విలువ తెలిసేలా చేసేందుకు స్కాలర్షిప్లను కూడా అందిస్తూ ఉంటుంది. మా పెద్దమ్మ ఎంఎస్ చదవడానికి వెళ్తుంది. ఆమెకి మొదటి నుంచి ఇప్పటిదాకా స్కాలర్షిప్లు వచ్చాయి. ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేసింది. తర్వాత పూణే యూనివర్సిటీలో అదేదో సబ్జెక్టు నాకంత, కానీ దానిలో 6 నెలల కోర్సు ఒకటి చేసింది. తన్ని ఇంటర్వ్యూ చేశారు, అందులో సెలెక్ట్ అయింది. తర్వాత తనకి 27 లక్షలు అవసరమయ్యాయి. మా దగ్గర అయితే అంత డబ్బు లేదు. ఎలా తేవాలో ఎక్కడ దొరుకుతుందో కూడా తెలీదు. అయితే ఇంటి మీద లోన్ వస్తుందని మాత్రం తెలుసు. బ్యాంకుకి వెళ్ళి అడిగితే మీ ఇల్లు గ్రామ పంచాయతీలో ఉంది, మేము లోన్ ఇవ్వలేము అని చెప్పేశారు. దాంతో తండ్రి కూతుళ్ళిద్దరికీ కోపం వచ్చేసింది. ఇంతలో మాకు పనిచ్చే మీనాగారితో ఆ విషయం చెప్తే అప్పుడు ఆవిడ మాకు పెద్ద మేడంది కలవమని చెప్పారు. దాంతో ఒకరోజు నేను నా భర్త కలిసి ఆమెను కలుసుకోవడానికి వెళ్ళాం. ఆమె మాకెంతో ధైర్యం చెప్పారు. ఏమీ దొరకపోయినా ఏదో ఒకటి చేసి మన అమ్మాయిని పంపుదామన్నారు. ఆమె ఇచ్చిన ధైర్యంతో మేము ముందుకు పోయాం. ఎందుకంటే మా వెనుక లిజ్జత్ ఉంది.
మా మేడం ఉన్నారు, మాకేం భయం లేదు. అందుకే మేము లిజ్జత్ని ఎప్పటికీ వదులుకోలేము. ఆ గదిలో ఒక కళ్ళాలు వేసిన ఉద్రేకపు వాతావరణం నెలకొనుంది. మరికొన్ని గంటల్లో ఆ ఆర్డర్ని పంపాలి. సోదర సభ్యురాలు హడావిడిగా కానీ చాలా జాగ్రత్తగా ప్రతి అప్పడాన్ని పరిశీలించి వరుసలుగా పేరుస్తున్నారు. మరో గ్రూప్ సభ్యురాలు ఈ వరుసల్ని చెక్ చేస్తున్నారు. వాటిని ప్యాకెట్లలో పెట్టి వాటి మీద దాని రుచి, ధర, తయారు చేసిన తేదీల చీటీలను పెట్టి సీల్ చేస్తున్నారు. చేతనబెన్ పరిశీలిస్తూ అన్ని సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకుంటున్నారు. సరైన సమయానికి మంచి నాణ్యమైన ఉత్పత్తులందేలా చూసుకుంటున్నారు. అప్పడాలు ప్యాక్ చేసి సీల్ చేయబడ్డాయి. ఒక్కో ప్యాకెట్లో 120 అప్పడాలుంటాయి. ఆ తరువాత వరుసగా నిలబడిన మహిళలు ఆ అప్పడాలను ఎదురుచూస్తున్న ట్రక్లలోకి ఎక్కించడానికి సహాయం చేస్తున్నారు. ఆ ట్రక్లు నేరుగా ముంబై బ్రాంచ్కు బయలుదేరతాయి. అందరూ పూనుకోవడంతో కేవలం ఒక్క రోజులో 5,000 కేజీల అదనపు అప్పడాలను వత్తడం పూర్తయిపోయింది. ముంబైలో లిజ్జత్ అధ్యక్షురాలు ఆ కొత్త లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అన్ని చోట్ల నుంచి వచ్చిన ఉత్పత్తులను ప్యాక్ చేసి డిస్పాచ్ చేసే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. సీనియర్ సభ్యురాలతో కూడిన ఒక బృందం నిరంతరంగా విస్తరిస్తున్న వ్యాపారం కోసం ఒక కొత్త దుకాణాన్ని స్థాపించేందుకు మరో ప్రదేశాన్ని వెతుకుతూ బయలుదేరారు. నలభై 46 ఏళ్లు గడిచిపోయాయి. నాకు డబ్బుల విలువ తెలుసు. నేను అన్ని కష్టాల్ని దాటుకుంటూ వచ్చాను. నేను ఆ రోజు అంత కష్టపడ్డం వల్లే ఇప్పుడు ఇంతదాన్ని అవ్వగలిగాను. ఉత్పత్తి పెంచడానికి మరింత మంది అక్క చెల్లెళ్లను తెచ్చుకున్నాను, మిషన్లను కాదు. మగవాళ్లతో సమానంగా పోటీ పడ్డాం. లిజ్జత్ని బలోపేతం చేశాం. 8 సంవత్సరాల క్రితం నేను అధ్యక్షురాలనయ్యే నాటికి 635 ఉన్న టర్నోవర్ ఇప్పుడు 1600 కోట్లకు చేరుకుంది. స్వాతిబెన్ లిజ్జత్ పాపడ్లో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఈ సంస్థతో ఆమె అనుబంధం దాదాపుగా ఆమె చిన్నతనం నుంచే మొదలైందని మనం చెప్పవచ్చు. నా 10 ఏళ్ల వయసు నుంచి లిజ్జత్లోనే ఉన్నాను. మొదట్లో ఆ అప్పడాలన్నీ ఒత్తేదాన్ని. తర్వాత నన్ను సరుకులిచ్చే చోట పెట్టారు. తర్వాత నన్ను స్టోర్ కీపర్ని చేశారు. తర్వాత నేను సెక్రటరీని అయ్యాను. తర్వాత నన్ను సంచాలకుని చేశారు. గత 8 ఏళ్లుగా నేను సెంట్రల్ ఆఫీసులో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మేడం, ఇంకొంతమంది స్టాఫ్ వస్తామంటున్నారు. మనం వాళ్ళను కూడా తీసుకుందాం. ఈనాడు ఆమె ముంబైలోని లిజ్జత్ హెడ్ ఆఫీసులో నెలవారీ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. కేంద్రీకృత కార్యక్రమాలను నడిపించే 21 మంది కమిటీ సభ్యురాళ్లు హాజరయ్యారు. మేడం, మనకు కొన్ని సమస్యలున్నాయి. చెప్పండి, మీ సమస్యలేంటో చెప్పండి.
అలాగే ఎవరే పని చేయాలో ఇప్పుడే నిర్ణయిస్తాం. సరే సరే, అన్నీ చూద్దాం. ఆ ఎజెండాలో అంతర్గత సమస్యల మీద చర్చ, కొత్త సిఫార్సులు, ముందు అనుసరించాల్సిన ప్రణాళికలు ఉన్నాయి. ప్రొడక్షన్ ఎంత ఎక్కువ అయితే అంత డబ్బు ఎక్కువ అందుతుంది మీకు. ఈ రోజు వాళ్ళు లిజ్జత్ సభ్యురాళ్ళందరికీ ఎంత బోనస్ ఇవ్వాలన్న దాని గురించి చర్చిస్తున్నారు. ఎంత డబ్బు వచ్చినా సరే అందరికి సమానంగా పంచుతాను. లిజ్జత్ లో పనిచేసే అందరు స్త్రీలు సమాన వాటాదారులే. అలాగే లాభాలను కూడా అందరికీ సమానంగా పంచడం జరుగుతుంది. లిజ్జత్ తమ వినియోగదారులకు అత్యంత వైవిధ్యభరితమైన ఆహార దినుసులను అందిస్తోంది. అయితే భారతదేశ వ్యాప్తంగా 45,000 మంది స్త్రీలకు పనిని, గౌరవాన్ని అందించడం ఆ సంస్థ సాధించిన మరో గొప్ప విజయం. ప్రారంభమైన క్షణం నుంచి 1,00,000 మంది మహిళలను చేరుకుని వారికి సాధికారతను అందించిన ఒక సంస్థ అది. తన కాలానికి ఎంతో విప్లవాత్మకమైన ప్రగతిశీల సంస్థ నిరంతరం ఎదుగుతూనే ఉంది. మా డిమాండ్ ఇంకా ఇంకా పెరిగిపోతోంది. మా ఎగుమతులు కూడా పెరుగుతున్నాయి. లిజ్జత్ పాపడ్ సంఖ్యాపరంగా, స్థాయిపరంగా పెరుగుతూ దేశమంతా వ్యాపిస్తున్నా వాళ్ళు ఇంకా ముందు చూపుతో ఆలోచిస్తున్నారు. వాళ్ళు 1976లో ఒక మసాలా మిశ్రమం లేదా స్పైస్ మిక్స్ విభాగాన్ని ముంబైలో ప్రారంభించారు. లిజ్జత్ మసాలా మిశ్రమాల విభాగంలో రోజుకి సుమారు 1000 పౌచ్లు, వారానికి సుమారు 5,000 పౌచ్లు, 20కి పైగా భిన్నమైన మసాలాలు ఉత్పత్తవుతున్నాయి. డిమాండ్ పెరిగే కొద్దీ మేము లిజ్జత్ మసాలాల్ని తయారు చేశాం. లిజ్జత్లో అన్ని రకాల మసాలాలు ఉన్నాయి. పసుపు ఉంది, ధనియాల పొడి ఉంది, కారపొడి ఉంది, మిరియాల పొడి ఉంది. మేము కారం తయారీకి 2వ రకాన్ని వాడాం. అలాగే మిగతావి కూడా. అలాగే పసుపు కూడా. మేము స్వచ్ఛమైన రాజాపూర్ సరుకుని తీసుకుంటాం. అన్ని స్వచ్ఛమైన సరుకుని ఇవ్వడానికి ఆలోచిస్తాం. మా సంస్థ గొప్పతనం అదే. మేము అందరికీ స్వచ్ఛమైన సరుకునే ఇస్తాం. మేము ఒక ల్యాబొరేటరీని ఏర్పాటు చేసుకున్నాం. మేము ఆడించే పప్పుల్ని కూడా మేము ఆ ల్యాబ్లోకి పంపుతాం. దానిలో తేమ ఎంతుందో చూస్తాం. వాటికి ఒక లాట్ నెంబర్ ఇస్తాం. ఆ కెమిస్ట్ ఇచ్చిన లాట్ నెంబర్ని బట్టి సరుకు తయారై వెళ్తుంది. అన్నిటికీ వాటి వాటి ల్యాబ్ రిపోర్ట్లు ఉంటాయి. ఇంగువకుంటుంది, మిరియాలకుంటుంది, పప్పులకి, పిండికి ఉంటుంది. సరికొత్త ఆలోచనలే వ్యాపారానికి గుండె లాంటివి. వాళ్ళు ప్యాక్ చేసిన చపాతీలను తయారు చేయడంలోకి విస్తరించారు. రోజుకి 13,000కి పైగా చపాతీలను తయారు చేస్తున్నారు. అన్ని చేతులతో ఒత్తి కాల్చినవే. అలా మహిళలకు గరిష్ట సాధికారత కలిగించే తమ నమూనాని కొనసాగిస్తున్నారు. మా చపాతీలు చాలా అమ్ముడవుతున్నాయి. ఏడాదికి సుమారు 3 కోట్ల చపాతీలు అమ్ముడవుతున్నాయి. అవి కూడా చాలా పెద్ద పెద్ద చోట్లకు వెళ్తున్నాయి. ఓబ్రాయ్, ట్రైడెంట్, భారత్ బిజిలీ, వోల్టాస్, రిజర్వ్ బ్యాంక్, ఇన్కమ్ ట్యాక్స్, బీపీసీఎల్, బీఏఆర్సీ, టాటా ఇన్స్టిట్యూట్, చాలా పెద్ద పెద్ద చోట్లకు వెళ్తున్నాయి. 80 రూపాయల అప్పుతో మొదలైన ఒక సంస్థ నుంచి లిజ్జత్ ఈనాటి నెలవారీ లక్ష్యం 7 కోట్ల రూపాయలు. ఇక వార్షిక లక్ష్యం 70 కోట్ల రూపాయలకు చేరుకుంది. మేము ఎక్కువ బ్రాంచులు ఎలా తెరవాలి, గ్రామీణ ప్రాంతాలకు ఎలా వెళ్ళాలి, అక్కడి సోదరీమణులకు పనెలా అందివ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే వీలైనంత ఎక్కువ మహిళలకి పని కల్పించడమే సంస్థ ఆశయం. అందుకే మేము ఎక్కువ గ్రామీణ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. అక్కడ వీలైనన్ని ఎక్కువ బ్రాంచులు తెరుస్తున్నాం. ఈ సంఖ్యలను, నిరంతరం పెరిగిపోతున్న డిమాండ్ ని అందుకునేందుకు ఒక కీలకమైన సభ్యులతో కూడిన బృందం ఒక కొత్త ప్రాంతాన్ని గుర్తించేందుకు బయలుదేరారు. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఈ ప్లేస్ మనకి అన్ని విధాలా పనికొస్తుంది. పిండిని ఎక్కడ కలపాలి, ఇలా అన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉండాలి. లిజ్జత్ కొత్త బ్రాంచులను తెరిచేందుకు స్థానిక వనరులను కూడా వినియోగించుకుంటుంది. ఇక్కడ పెద్ద వెహికల్ కూడా ఈజీగా వస్తుంది. ఇక్కడ మనం చిన్న షెడ్ లాంటిది వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు అక్కడ వెహికల్ రావడానికి ఈజీగా ఉంటుంది. ఈ వార్త అందరికీ అంది కొత్త సభ్యురాలు చేరేందుకు స్థానిక వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇస్తారు. నిజానికి మేము చాలా చోట్లని సర్వే చేస్తాం. ఆ చోటుని చూస్తూ ఉంటాం. అక్కడ మా డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. వాళ్లతో మేము ఇక్కడ ఒక బ్రాంచ్ తెరవాలనుకుంటున్నాం, మీరు మాకు ఏదైనా చోటు చూపించండి అని అడుగుతాం. తర్వాత మేమే స్వయంగా అక్కడికి వెళ్లి వాటిని చూసొస్తాం. అందులో మాకు నచ్చిన వాటిని ఎంచుకుంటాం. ఇది బాగానే ఉందని అనుకుంటే వెంటనే అక్కడ పని మొదలు పెడతాం. ఇప్పుడిక ఆ పెద్ద ఎగుమతి ఆర్డర్ డెలివరీని పరిశీలించే సమయం వచ్చింది. అందుకోసం జస్వంత్ బెన్ పూణేలోని టీం సహాయాన్ని కోరింది. ఇప్పుడు చివరి డెలివరీ ముంబైలోని బాంద్రా బ్రాంచ్ నుంచి వెళుతుంది.
స్వాతి బెన్ పదునైన అజమాయిషీలో అప్పడాలను ఇప్పుడు దక్షిణాఫ్రికాకి తరలించే పెట్టెల్లో నింపుతున్నారు. చివరి డెలివరీ ముంబైలోని బాంద్రా బ్రాంచ్ నుంచి బయలుదేరింది. లిజ్జత్లో ఈనాడు 45,000 సోదరీమణులు ఉన్నారు. 45,000 మంది పనిచేస్తున్నారంటే 45,000 కిచెన్లు ఉన్నట్లే. 45,000 కిచెన్లు ఉన్నాయంటే ఒక పెద్ద మెగా కిచెన్ తయారైనట్లే. అందుకే ఈనాడు లిజ్జత్ ఒక పెద్ద బ్రాండ్గా రూపొందింది. ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకుండా నిరంతరం నాణ్యతను పాటించాలన్న పట్టుదలతో లిజ్జత్ నిరాడంబర అప్పడాలను తయారు చేసి భారతదేశపు మహిళా సాధికారతకు ఉత్ప్రేరకంగా మారింది. నాకింకా గుర్తుంది, ఒకసారి నేను మహిళా సాధికారత అప్పడాల మీద ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాను. తన జీవితం అంతా అందమైన అప్పడాలను ఒత్తుతూ గడిపిన ఒక స్త్రీని కలిశాను. ఆమెకు 2 అమ్మాయిలు. వాళ్ళిద్దరూ భారతదేశపు సర్వోన్నత వైద్య సంస్థల్లో ఒకటైన ఎయిమ్స్ లో చదువుతున్నారని తెలిసి నిజంగా ఆశ్చర్యపోయాను. నేను ఆమెను చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆమె తను అప్పడాలు చేసే కర్రని తీసుకుని దానికి తల వంచి నమస్కరించింది. నేను ఒక షెఫ్గా ఇంతవరకు చూసిన వాటన్నిటికంటే ఇది ఎంతో గొప్పగా అనిపించింది. 2 కూతుళ్లను పెంచి డాక్టర్లుగా మార్చగలిగే శక్తిని అందించిన అప్పడాల కర్ర ప్రపంచాన్నే మెరుగుపరచగలదు.